Yes. Hello guys, welcome to SVR Academy. Myself Mamta andi. So, ikkada meeru AP High Court lo evaraithe ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి మెంటల్ ఎబిలిటీ చాప్టర్ నుంచి ఒక బూస్టింగ్ పోర్షన్ అనుకోవచ్చండి. ఎందుకంటే మనకి 30 మార్క్స్కి వస్తుందండి ఈ మెంటల్ ఎబిలిటీ. ఈ 30 మార్క్స్లో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 2 పోస్టుల క్వాలిఫికేషన్ ఏంటండి? ఒకటి 10th క్లాసు, ఇంకొకటి 7th క్లాసు. యాజ్ వి ఆల్ నో దట్ కదా అండి. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ అయిపోయింది, ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా మనకి ఏం కావాలి? ఒక బూస్టప్ కావాలి, అంతేనా అండి? ఈ టైంలో, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎంత త్వరగా మనం చదవగలిగితే ఎక్కువగా, అంటే టైం ఏమో తక్కువ ఉందండి కానీ స్కోర్ మనకి ఎక్కువ రావాలి అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా అండి. అట్లాంటి టైంలో వాడాల్సిన ట్రిక్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఈ మెంటల్ ఎబిలిటీలో ఇది మీరు చూడగలిగితే ఇది మన మొత్తం సిలబస్ అండి, అవునా? ఇప్పుడు మనకు అనిపించవచ్చు, మేడం నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నా వల్ల కాదు, నేను వదిలేస్తాను. అస్సలు అలా చేయకూడదండి. నాన్ మ్యాథ్స్ అనేది ఎక్కడ రీజనింగ్లో మనకు ఉండదు. రీజనింగ్ అందరూ చేయగలుగుతారు, ఈజీగా స్కోర్ చేసే టాపిక్, అవునా? ఈ రీజనింగ్లో మీకు ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే గ్యాప్లో మినిమం ఇవి చూసుకొని వెళ్ళండి. నేను అన్నీ చూడొద్దని చెప్పడం లేదు, అన్నీ చేశారంటే వెరీ హ్యాపీ. 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవచ్చు. రీజనింగ్లో ఉన్న ఒకే ఒక మంచి విషయం, ఫుల్ స్కోర్ తెచ్చుకునే టాపిక్ అండి. కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, వెంటనే చేయగలుగుతాము, అంతే కదా అండి. కాకపోతే ఎక్కడైనా స్ట్రక్ అయ్యామా వదిలేయడం నేర్చుకోవాలి. లేదు మేడం నేను ఈ టాపిక్ చేశాను అని ఎగ్జామ్లో మనం పంతాలకు వెళ్ళకూడదు, ఓకేనా అండి? రీజనింగ్ చెయ్యడం ఎంత ఇంపార్టెంటో సమ్ రాకపోతే వదిలేసి వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని టాపిక్స్ నోట్ చేసుకోండి, చాలా తక్కువ టైంలో మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ డికోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. ఇచ్చిన కోడు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్లో అయినా రావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లెటర్స్లో అయినా రావచ్చు. చాలా త్వరగా మనకి అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సిలాజిజము, స్టేట్మెంట్, కంక్లూజన్ కొంచెం టైం పట్టిద్దండి, టఫ్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనాలజీకి మనం వెళ్ళగలిగితే ఇందులో నాన్ వెర్బల్ ఎనాలజీ ఉంటుందండి. ఈజీగా చూసి మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఒక 2 డయాగ్రామ్స్ ఇస్తాడు, వాటికి ఏ ఇంటర్లింక్ ఉందో ఇచ్చిన డయాగ్రామ్కి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, అంతేనండి. అక్కడ చూసి ఏ రిలేషన్ ఉందో కనుక్కోగలిగితే ఎనాలజీ మనం సింపుల్గా చేసేయచ్చు. అర్థమెటిక్ నెంబర్ సిరీస్ లాజిక్ తడితే వెంటనే వస్తుంది, ఒకవేళ రాలేదా కొంచెం టైం పట్టిద్ది, కాసేపు పక్కన పెట్టేసేయండి, వదిలేయండి అని నేను చెప్పడం లేదు. మినిమం ఏమీ చూడని వాళ్ళు ఇవి చూసుకొని వెళ్ళాలి అని కదా మనం అనుకుంటున్నాము. కాసేపు పక్కన పెట్టేసేయండి. వెన్ డయాగ్రామ్ కూడా డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ అండి. కొన్ని చాలా ఈజీగా వస్తాయి, కొన్ని ఇంటర్లింకింగ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుంది అనంటే, ఈ వెన్ డయాగ్రామ్లో టఫ్ చేయాలి అనంటే ట్రయాంగిల్ ఇస్తాడు, రెక్టాంగిల్ ఇస్తాడు, ఇక్కడే సర్కిల్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి టైం టేకింగ్, అవునా? కొంచెం టైం పడుతుంది, పక్కన పెట్టేసేయండి, నేర్చుకోండి. తర్వాత మెల్లిగా మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలా అని టఫ్ అండ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్ మేకింగ్ ఉంది, ఇది ఖచ్చితంగా కొంచెం టైం పట్టే టాపిక్, మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న టాపిక్ కూడా. సో కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అండి స్పేస్ విజువలైజేషన్, ఇదైతే చాలా ఈజీ టాపిక్ అండి. ఇందులో మనకి 2 or 3 మోడల్స్ ఉంటాయి అంతే. ఒక 4 మోడల్స్లో క్యూబ్ ఉందా, డై ఉందా, ఫోల్డ్ చేస్తున్నామా, అన్ఫోల్డ్ చేస్తున్నామా, లేదు మనకి పెయింట్ వేస్తున్నామా, కౌంట్ చేస్తున్నామా, ఇంతేనండి. అంతకు మించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏముండవు. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంటర్లింకింగ్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కంబైన్డ్గా మనకు వస్తాయండి. నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్. ఈ రిలేషన్షిప్ బ్లడ్ రిలేషన్స్ కిందకు వస్తుందండి. మనకి రక్త సంబంధాలు అని అంటాం. ఈ బ్లడ్ రిలేషన్ కూడా ఈజీయే, సింపుల్గా మన అప్పర్ జనరేషన్ పైకి వెళ్తుంది. మన పేరెంట్స్ అయితే పైన ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ అయితే ఇంకొంచెం పైన ఉంటారు. సింపుల్గా అయిపోతుందండి ఈ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్. లేదు మన కిడ్స్ కానీ లేదా మన కజిన్స్ అయితే మనకి అడ్జసెంట్గా ఉంటారు, మన కిడ్స్ వాళ్ళ కిడ్స్ అయితే కింద ఉంటారు అనే ఒక ఫ్లో చార్ట్ మనం గీయగలిగితే బ్లడ్ రిలేషన్ ఈజీగానే అయిపోతుంది. డైరెక్షన్ టెస్ట్ అండి, ఇది కూడా సింపుల్గానే అయిపోతుంది. ఖచ్చితంగా దీన్ని చూసుకొని వెళ్ళండి. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఎండ్ అవుతున్నారు. లేదా షార్ట్ టెస్ట్ డిస్టెన్స్ అండి, ఇంకంతే. ఎక్కువగా ట్రిక్కీగా చేయడండి, ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్ తక్కువ, స్కోర్ ఎక్కువ కాబట్టి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ అండి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇది కూడా ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం చేసేయచ్చు. అంటే ఏమి సిమిలారిటీస్ ఉన్నాయి, ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి. చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం కదా అండి, తేడాలు కనుక్కోండి అని మనకి ఈనాడు బుక్లో అలాగే ఉంటాయి. సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అండి
ఎంబెడెడ్ ఫిగర్స్ అయితే వెరీ ఈజీ టాపిక్ అండి. 2 మోడల్స్ ఉంటాయి మనకి. ఎలా చేయాలి, హిడెన్ ఫిగర్ ఏది ఉంది లేదా ఫిగరే ఇచ్చి హిడెన్ ఏముంది, దాక్కున్న చిత్రాన్ని కనుగొనండి అని అంటాం కదా, అదే అండి. చాలా ఈజీగా అయిపోతుంది. తక్కువ టైంలో మనకి స్కోర్ చేయడానికి ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి అవుట్ ఆఫ్ 14 టాపిక్స్లో మినిమం 7 to 8 1 డేలో నేర్చుకునే టాపిక్సే ఉంటాయండి. ఈజీగా మీరు 15 నుంచి 20 మార్క్స్ అనేవి, నాకేం తెలియదు మేడం, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను భయపడుతున్నాను అనుకునే వాళ్ళు కూడా ఈజీగా స్కోర్ చేసేయచ్చండి. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, అద్దంలో చూసినప్పుడు ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అనే ఒక విషయం మనకు తెలిస్తే సరిపోతుంది. కొన్ని రూల్స్ ఉంటాయండి, రైట్ లెఫ్ట్ రైట్ లేదా క్లాక్ అయితే ఎలా అనేది. జస్ట్ ఆ సింపుల్ రూల్స్ చేసుకుంటే మనం మిర్రర్ ఇమేజ్ కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ ప్యాటర్న్ని కంప్లీట్ చేయండి అని అంటున్నాడు. అంటే మనకేమి ఇస్తాడండి, ఇన్కంప్లీట్గా ఒక డయాగ్రామ్ ఇస్తాడు అని అర్థం. ఆ ఇన్కంప్లీట్ దాన్ని మనం కంప్లీట్ చేయాలంతే. సింపుల్, ఇచ్చిన 3 వాటిని బేస్ చేసుకొని 4వది నింపగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఫిగర్ మ్యాట్రిక్స్ అండి. ఇది కూడా అంతే, ఇచ్చిన వాటికి ఇంటర్లింకింగ్గా ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్ని మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎన్ని వచ్చాయండి ఫైనల్గా? 1 2 3 4 5 6 7 8 టాపిక్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ 14లో 50% కన్నా మోర్ వాల్యూయే మనకి వెంటనే అయిపోయే టాపిక్స్ ఉన్నాయి. ఇవి అయిపోవు అని నేను చెప్పడం లేదు, కానీ కొంచెం భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ ట్రై చేయండి. తక్కువ టైంలో ఎక్కువగా స్కోర్ చేయడం ఎట్లా అంటే, ఈ వాల్యూస్ లేదా ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏమీ తెలియదు మేడం అంటే మినిమం ఇవి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతాయి, మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఖచ్చితంగా చూడండి. చూడకుండా వెళ్ళాము అనంటే మనకి స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఈ రిగ్రెషన్ మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? మొత్తం ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత, అయ్యో నేను చూసుకొని ఉంటే బాగుండేదే, ఇంత ఈజీ ప్రాబ్లమ్స్ నేను ఎలా మిస్ చేసుకున్నానే అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా అండి. మీరు ఇంకా వెళ్ళలేదు, ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ముందే చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మనకి ఏ లెవెల్లో అయితే ఉన్నామో అక్కడి నుంచి ఇంక్రీజ్ చేసే బేసే ఉంటుంది, కానీ మనం డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఖచ్చితంగా స్కోర్ పెరిగే టాపిక్స్, ఈజీ టాపిక్స్ కూడా. ఒకవేళ మనం అంత జిఎస్ చదివినప్పుడు ఎక్కడో ఒక చోట కొంచెమన్నా కన్ఫ్యూజ్ అవుతాం, అసలు ఇక్కడ ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ అవడానికి ఉండదండి. వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, దాక్కున్న చిత్రాన్ని కనుక్కోండి అంటాడు, వాళ్ళే క్వశ్చన్ ఇస్తాడు, ప్యాటర్న్ కంప్లీట్ చేయండి అంటాడు, వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, మనకి మిర్రర్ ఇమేజ్ ఏంటి అంటాడు. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలాంటి సింపుల్ టాపిక్స్ని చూసుకొనే వెళ్ళండి, చాలా త్వరగా అయిపోతుంది, స్కోర్ పెరగడానికి ఛాన్స్ ఉండిద్దండి. సో ఇవన్నీ ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఈ టాపిక్స్ అన్నీ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒకవేళ మేడం నా వల్ల కాదు, నేను కూర్చొని చదవలేను, నేను ఓన్ ప్రిపరేషన్ చేయలేను అంటే సింపుల్లో అయిపోతుందండి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన యాప్లో దొరుకుతుంది. మీరు సో ఈ కంటెంట్స్ అన్నీ మనం ఆల్రెడీ డీల్ చేసామండి. ఒకవేళ మాకు కావాలి మేడం అంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. svracademy.in అనే వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో డోంట్ మిస్ ఆల్ ద టాపిక్స్. ఖచ్చితంగా కొన్నైనా చూసుకొని వెళ్ళండి. ఇట్స్ లైక్ ఒక సేయింగ్ ఉంటుంది కదా అండి మనకి, గుడ్డి కంటే మెల్లమేలు అని. అస్సలు చెయ్యకపోవడం దానికన్నా కొంచెం చేసి వెళ్ళండి. మీ స్కోర్ని బూస్టప్ చేసే టాపిక్స్ అండి. మీరు చేయడం వల్ల లాస్ అయ్యేదైతే ఏమాత్రం లేదండి. ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. మన స్కోర్ ఎంతో కొంత మెరుగుపడే ఛాన్స్ ఉంది. అలాంటి ఒక ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకుండా వెళ్తారని నేను అనుకుంటున్నాను. చాలా బాగా రాయండి. ఇప్పటి వరకు మంచిగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఆ ప్రిపరేషన్లో కొన్ని టాపిక్స్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు SVR అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్లో అయినా చూసుకోవచ్చు. svracademy.in క్లిక్ చేస్తే మీకు SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ APPSC, TSPSC ఇలా వస్తుంది. సో SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి.
మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వే కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.